నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లాలో మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా తోటాడ రిజర్వాయర్ వద్ద ఏర్పడిన పూడికలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తుఫాను ప్రభావంతో వర్షాలు కురవడంతో చుట్టుపక్కల ఉండే ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో రిజర్వాయర్ కాలువలలో పూడిక ఏర్పడిందని, వాటిని తొలగించకపోతే చెత్త పేరుకుని పంట పొలాలకు నీటిపారుదలకు ఆటంకం ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అందుచేత గ్రామ ప్రజలు, రైతులు సమిష్టిగా పూడిక తీసే పని చేపట్టడం జరిగిందన్నారు. అలాగే శారద ఉగ్రరూపం దాల్చడంతో ఆ పరివాహక ప్రాంతాన్ని, నదిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విల్లూరి పైడిరావు, కాండ్రేగుల విశ్వేశ్వరరావు, ఆడారి ఆనంద్, సన్యాసి నాయుడు, కర్రి జోగి నాయుడు, కర్రి ఈశ్వరరావు, కర్రి మోది నాయుడు, సిలపరశెట్టి బాబీ, పొలిమేర గొల్లాబాబు, కర్రి గుణ, చిన్ని యాదవ్, కర్రి రమేష్, గోంద్, కర్రి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మోంతా తుఫాను దీని తీవ్రత, దీని ప్రభావం అనకాపల్లి జిల్లా మీద విస్తృతంగా పడింది. ముఖ్యంగా పంట నష్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందస్తు పర్యవేక్షణలో భాగంగా మరి హుదూద్ సైక్లోన్లో అనుభవాల మేరకు ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా ఈ ముందస్తు చర్యల కారణంగా జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అయితే అనకాపల్లి ప్రాంతంలో పంట నష్టం, ముఖ్యంగా వరి, చెరుకు, ఈ రెండు పంటలు కూడా రైతులు విస్తృతంగా ఇక్కడ వేయడం ఆనవాయితీ. అందులో భాగంగానే వరి కూడా దుంప వచ్చే టైము, అంటే బాగా దిగుబడి కరెక్ట్ గా వచ్చేటువంటి సమయంలో ఇప్పుడు ఏదైతే 5 అడుగులు 6 అడుగులు ఎత్తు, అంటే శారదా నది పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి పొలాలన్నీ కూడా పూర్తిగా వరదమయం అయిపోయి 5-6 అడుగులు ఎత్తున పంటలన్నీ కూడా మునిగిపోయినాయి. కొన్ని కసింకోట ఇప్పుడే మేము వెళ్ళడం జరిగింది. కసింకోట ప్రాంతంలో అయితే సుమారు 10 నుంచి 12 అడుగులు ఎత్తున ఆ నీరంతా కూడా, శారదా నది నీరంతా కూడా లోపల పొలాల్లోకి చొచ్చుకొని రావడం జరిగింది. దాని మూలంగా కసింకోట మండలం సుమారుగా 2000 ఎకరాల వరకు, అనకాపల్లి మండలం 2500 ఎకరాల వరకు కూడా పంట తీవ్రంగా నష్టపోయింది. దీని ప్రాథమిక అంచనా ప్రభుత్వానికి ఇప్పటికే తెలియపరచడం జరిగింది. అయితే ఈ పశువులు, పంటల్లో ఉండేటువంటి రైతులు కూడా మళ్ళీ తిరిగి పట్టణాల్లోకి రమ్మని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి పశువులను కూడా వాళ్ళు ఇప్పుడు నిన్న రాత్రి నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే పశువులు తీసుకురావడం వల్ల దానా, అలాగే వాటికి సరిపడా గడ్డి కూడా అక్కడ వెసులుబాటు లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఉదయం ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏదైతే పశువులకు కావాల్సినటువంటి దానాను కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇండెంట్ పెడితే ఇక్కడ అనకాపల్లి ప్రాంతానికి 25 మెట్రిక్ టన్నులు ఇండెంట్ పెట్టడం జరిగింది. అది కూడా ఈ రోజు మధ్యాహ్నం ఇప్పుడు 3 గంటలు 4 గంటలు కూడా ఆ దానా కానీ గడ్డి కానీ రాబోతా ఉంది. అది ఇక్కడ ఎవరైతే రైతులు ఈ పశువులు తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా వాటికి సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కొన్ని కాలనీలు జలమయం అయిపోయినాయి, ఈ శారదా నది గడ్డి పక్కన ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, శారదా నది ఆనాడు హుదూద్ సైక్లోన్ 2014లో ఇలాగా ఎంత పోటు వచ్చింది. ప్రస్తుతం అయితే మళ్ళీ అదే పోటు ఇక్కడ చూస్తా ఉన్నాం. సుమారుగా ఇక్కడ ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఏదైతే ఉందో, నిన్న రాత్రి 12 గంటలు కూడా దేవస్థానంలో కూడా నీరు ప్రవహించి ఇదంతా కూడా మునిగిపోయింది. ఇప్పుడిప్పుడే నదీ ప్రవాహం తగ్గుతా ఉంది. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి కాలనీలు కూడా జలమయం అవడం కారణంగా అక్కడ ఉండేటువంటి కుటుంబాలని పునరావాస కేంద్రాల్లోకి మళ్లించడం జరిగింది. అనకాపల్లి పెద్ద స్కూల్లో ఒకటి, అలాగే మన విజయరామరాజపేటలో ఉండేటువంటి గృహంలో ఒకటి, అదేవిధంగా కసింకోట నెంబర్ 2 ఎలిమెంటరీ స్కూల్లో, అట్లాగే గర్ల్స్ స్కూల్లో, ఈ ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో కూడా సుమారుగా ఇప్పటి వరకు కూడా 550 మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. వారికి కావలసినటువంటి రాత్రి భోజనం, ఉదయం టిఫిన్, ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు అంటే వాతావరణం ఇప్పుడు ఎండ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వాతావరణం మారే ప్రభావం ఉంది. ఇంకా వర్షాలు పడేటువంటి తీవ్రత ఉందని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి పునరావాస కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళకి రాత్రి కూడా అక్కడే ఉండమని చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, వారికి 25 కేజీలు బియ్యంతో పాటుగా 1 కేజీ షుగర్, అలాగే 1 కేజీ నూనె, వీటన్నిటితో పాటు నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళకి వెళ్ళేటప్పుడు జీవనోపాధి కోసం ఇవ్వమని చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనా అనకాపల్లి జిల్లాలో తీవ్రంగా పంట నష్టం అయితే ఉంది. దీన్ని రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, ఏపీపీడీసీఎల్ వారు కానీ, హార్టికల్చర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా సమన్వయం చేసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళ రైంబోళ్ళు కూడా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఏదేమైనా మన అనకాపల్లి ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఇంకొక 24 గంటలు ఉండాల్సిన అవసరం ఉండమని అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను.